జోగులాంబ గద్వాల జిల్లాలో భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ అధికార పార్టీలు వివాదానికి దారితీసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే మాజీ జెడ్పీ చైర్మన్ వర్గీయులు ఆందోళనకి దిగారు. భూభారతి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపైకి మాజీ జెడ్పీ చైర్మన్ సరితను ఆహ్వానించారు. ఆమె వర్గీయులు ఆందోళనకి దిగారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో భూభారతి సదస్సులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సరితకు మద్దతుగా మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ వేదికపైకి వెళ్లకుండా ఉండిపోయారు. వేదికపై మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ అధికార పార్టీల వివాదానికి దారితీసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, గద్వాల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా రక్తభాసగా మారుతా ఉంది. ప్రస్తుతానికైతే గద్వాలలో నెలకొన్నటువంటి అంతర్గత పోరు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు చాలా స్థాయికి చేరుతూ వస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఘటన చోటు చేసుకుంది. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నటువంటి భూభారతి కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి పొంగులేటి సమక్షంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే ఏదో ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ఎవరిని కూడా పిలవకపోవడంతో ఈ కలకపోయినటువంటి ఏదైతే మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు స్టేజ్ పై కూడా జడ్పీ చైర్పర్సన్ మాజీ జడ్పీ చైర్పర్సన్ అటువంటి సరితను కూడా స్టేజ్ పైకి పిలవాలని చెప్పేసి ఒక్కసారి ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఎలాంటి ప్రోటోకాల్ ఆమెకు ప్రోటోకాల్ లేకపోవడంతో ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా స్టేజ్ పైకి పిలవలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా జై జై సరిత అంటూ కూడా అక్కడ సరిత వర్గీయులు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అది సరితకు మద్దతుగా ఎంపీ మల్లు రవి కూడా కిందనే కూర్చొని నిరసన తెలిపాడు. అయితే స్టేజ్ పైకి రావాలని చెప్పేసి కూడా మల్లు రవిని కోరినప్పటికీ ఎవరైతే సరిత ఉందో సరితను కూడా పైకి పిలిస్తేనే వస్తారని చెప్పేసి మల్లు రవితో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా అక్కడే కూర్చోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షులు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కావడంతో ఒకసారిగా ఈ సరిత అంటే మాజీ జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సరిత వర్గీయులు ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఒకసారి పోలీసులు అక్కడ కలెక్ట్ చేసుకుని వారిని బయటకు పంపించే క్రమంలో మరింత రెచ్చిపోయినటువంటి సరిత వర్గీయులు జై జై సరిత అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా అక్కడికి వచ్చినటువంటి మంత్రి కంగుతున్న మంత్రి ఉన్న బలంగా కార్యక్రమాన్ని అంటే హడావిడిగా కార్యక్రమం ముగించుకొని తిరిగి నగర్ కర్నూలు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో ప్రతిరోజు ఏ కార్యక్రమం జరిగినా ఇదే తంతుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సరిత ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి సరిత అక్కడికి రావడం ప్రతిసారి కూడా ఇలాగే ఆమె అనుచరులు గొడవ చేయడం పొరపాటుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేకి సంబంధించి కూడా స్టేజ్ పైన ఎమ్మెల్యే అధ్యక్షుల ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అలాగే మంత్రి అక్కడ ఉండడం సహజం. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ కూడా ఆమెను కూడా స్టేజ్ పైకి అధికారిక కార్యక్రమం పిలవాలని అనుకోవడం కూడా సరితకు సంబంధించిన వర్గీయులు అధికంగా చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం రసాబసగా మారిపోయింది. దీంతో అసంతృప్తితోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమం సదాస్తం రైతు భూభారతి కార్యక్రమం అయితే ఉందో దాన్ని హడావుడిగా ముగించుకొని తిరిగి నాగరికల్ కార్యక్రమానికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా సరిత వర్గీయులు ఇలా చేస్తున్న పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాజకీయంగా ఈడ ప్రతి ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో కూడా రసాబసగా మారుతున్న పరిస్థితి గద్వాల నియోజకవర్గంలో కొనసాగుతుంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి. మిత్రులందరినీ కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ మరి ఆ విధంగా 1923లో మరి ఈ చట్టం